ప్రైజ్ ద లార్డ్. నేటి ఉదయకాల ధ్యానాంశము. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనము. మార్టిన్ లూథర్ 1483 నవంబర్ 10న జర్మనీ దేశంలోని ఐస్లెబెన్ పట్టణంలో జన్మించారు. 15వ శతాబ్దపు ఆరంభములో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని ఉరుము వంటి తన మాటలతో మధ్యయుగమునకు చెందిన చర్చి యొక్క మూఢనమ్మకములను, మోసముతో కూడిన మతాచారములను అతడు పటాపంచలు చేసెను. పునరుద్ధరించబడిన బైబిల్ సత్యమునకు సంబంధించిన ఈ కాలమును గూర్చి మనం ఈ రోజున సంస్కరణ దినోత్సవమును జరుపుకొంచున్నాము. మొట్టమొదటిగా హబక్కుకు 2:4లో బైబిల్ నందలి సువర్ణాక్షరములు మనకు లభించినవి. సందర్భానుసారంగా ఈ లేఖనాంశం యొక్క అర్థమేమనగా, ఏది ఎలాగు జరిగినను దేవుని ప్రజలు తమ హృదయాలలో దాగియున్న విశ్వాసం ద్వారానే జీవింతురు. హబక్కుకు అనగా కౌగిలించువాడు అని అర్థము. దోషభరితులైన మానవుల మీద దేవుని ప్రేమ ఎంత లోతైనదో ఇది తెలియజేయుచున్నది. వర్ణింపజాలని ఈ ప్రేమయే పాపముతోనూ వేదనతోనూ నిండిన ఈ లోకములోనికి దేవుడు తన ఏకైక కుమారుని పంపునట్లు చేసెను. విశ్వాసమునకు సంబంధించిన ఈ సత్యమును క్రొత్త నిబంధనలోని 3 పత్రికలు ఉద్ఘాటించుచున్నవి. రోమీయులకు వ్రాసిన పత్రిక క్రైస్తవ జీవితం యొక్క ఆరంభమును గూర్చి తెలుపుచున్నది. గలతీయులకు వ్రాసిన పత్రిక క్రైస్తవ జీవిత గమనములోని సమస్యలను తెలుపుచున్నది. మరియు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక క్రైస్తవ పరుగు పందెము యొక్క జయముతో కూడిన ముగింపును గూర్చి తెలియపరుచున్నది. విశ్వాస జీవిత ఆరంభము, కొనసాగింపు, విజయముతో కూడిన ముగింపు. మనము విశ్వాసం మూలముగా రక్షింపబడితిమి. పాపమును మరియు సమస్యలను విశ్వాసము వలన జయింతుము. అంతము వరకు స్థిరముగా నిలుచుట విశ్వాసము వలనే జరుగును. క్రైస్తవ జీవితం అంతా ఆది నుండి అంతము వరకు విశ్వాసమై ఉన్నది. మనం కూడా విశ్వాస సహితమైన జయ జీవితము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్.